పరమార్థం. మనం పుట్టింది ఎందుకే, మనం బ్రతకాల్సింది ఎందుకే, దేవుడు మనకిచ్చినటువంటి పని ఇదే. కానీ ఈ రోజుల్లో ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి దేవుని గురించి? ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి దేవుని పని గురించి? ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి నశించిపోతున్న ఆత్మల గురించి? ఎందుకు పుట్టారో తెలియట్లేదు, ఎందుకు బతుకుతున్నారో తెలియట్లేదు, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు. దాన్ని గూర్చినటువంటి ఆలోచనలే మనిషికి ఉండటం లేదు ప్రియులారా. అటువంటి వ్యక్తికి, అటువంటి మనిషికి తన యొక్క పరమార్థాన్ని ఎవరు తెలియజేయాలి? బుద్ధిమంతులు, దైవజ్ఞానం కలిగిన వారు. వారికి దేవుని గురించి చెప్పి, దేవుని గురించి తెలియచేసి, వాళ్ళ మనసులను మార్చి, వారిని నిజమైనటువంటి వెలుగులోనికి తీసుకురావాలి. పాపం అనే చీకట్లో ఉన్నారు కదా, ఎన్నో అలవాట్లకు బానిసలైపోయి ఉన్నారు కదా, ఎన్నో వ్యసనాలకు లొంగిపోయి ఉన్నారు కదా. అట్టి వారందరికీ జన్మ పరమార్థాన్ని తెలియచేయాలి. దేవుని వైపుకు తిప్పాలి వాళ్ళని. నీతి మార్గాన్ని అనుసరించినట్లు చేయాలి మనం. అందుకే మనం ఉన్నాం. అందుకే ఈ జన్మ దేవుని ద్వారా మనకు ఇయ్యబడింది ప్రియులారా. అర్థమైందండి? ఇటువారు సమాజంలో అరుదుగా కనపడతారు, కానీ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. పుష్కలంగా ఉన్నారు, పుష్కలంగా కనపడతారు వాళ్ళు. బైబిల్లో సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడంటే, పరాక్రమశాలి అని ఉంది ఆయనకి బిరుదు. రాజుల 2వ గ్రంథంలో ఉంటుండే. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చదవండి. మొదటి నుండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన సిరియా రాజు గారి యొక్క సైన్యాధిపతి అయిన నయమాను, ఆయన పేరు నయమాను. ఆ సైన్యాధిపతి పేరేంటి? నయమాను అనే ఒక ఆయన ఉన్నాడు. సిరియా దేశపు రాజు యొద్ద ఉన్నటువంటి సైన్యం అంతటికీ ఆయన అధిపతి, సైన్యాధిపతి. చాలా గొప్పవాడు, యుద్ధాలు చేసేవాడు,